కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం టమాటాలో కాంప్లెక్స్ అనేది డ్రిప్ ద్వారా అయితే వదులుతున్నాం. మనం ఆల్రెడీ 5 కటింగ్స్ అనేటివి ఎసేసాం. 5 కోతలనేది టమాటాలనేది పెరికేసాము. మనం మార్కెట్ అంతా మొలకలు చెరువుకైతే ఏసాము. కాంప్లెక్స్ వల్ల యూజెస్ ఏమనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే 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 రకరకాలవన్నీ ఉంటాయి. వాటి స్ట్రైట్ ఫెర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అండ్ మిక్స్డ్ ఫెర్టిలైజర్స్. స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ అంటే ఏమంటే స్ట్రెయిట్‌గా ఒకటే ఉంటుంది. ఎన్‌పీకేలో ఎన్‌ఎన్ ఉండొచ్చు, పీఎన్ ఉండొచ్చు, కేఎన్ ఉండొచ్చు. ఆ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది స్ట్రెయిట్. ఒకటనేదే చెట్లకి అందిస్తాం. నైట్రోజన్ గాని, భాస్వరం గాని, పొటాషియం గాని ఆ మూడిట్లో ఏదో ఒకటి చెట్లకి అందిస్తే అది స్ట్రెయిట్ అవుతుంది. కాంప్లెక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఎన్‌పీకేలు ప్రైమరీ అంటారు దీనిల్ని. ప్రైమరీ పోషకాలు చెట్లకు కావాల్సింది ప్రైమరీ పోషకాలు ఎక్కువ ఎన్‌పీకేలో. ఎన్‌పీ ఉండొచ్చు, ఎన్‌పీకేలు 3 ఉండొచ్చు. అవన్నీ అయితే ఉండొచ్చు. ఇది కాంప్లెక్స్ అంటారు. మనం మామూలుగా ఎక్కువైతే దుక్కుకేసుకునేటప్పుడైతే ఎన్‌పీకేలేసుకుంటాం. హ్మ్. ఏవేవి వేసుకుంటాం మీకు ఆల్రెడీ తెలుసు 3, 19, 00, 13 ఇలాంటివైతే ఏసుకుంటా అంటారు. 3, 19 గాని, 13, 45, 13 గాని ఇలాంటి మిక్స్ ఫెర్టిలైజర్స్ అనేటివి కాంప్లెక్స్ కిందకొస్తాయి. మళ్ళీ ఇంక అలాగే మిక్స్‌డ్ ఉంటుంది. మిక్స్ గూడా అలానే ఉంటుంది. మిక్స్‌డ్ అంటే 2 లేదా 3 ఎన్‌పీకేలు అనేటివి అవి కూడా ఫెర్టిలైజర్స్. ఎక్కువైతే కాంప్లెక్స్ అనేది యూజ్ చేస్తాము. స్ట్రైట్ అనేది కూడా తక్కువ అనేది యూజ్ చేస్తాం. 0, 0, 50 ఉందనుకో డ్రిప్ ముందు అది స్ట్రైట్ ఫెర్టిలైజర్స్. మిక్స్‌డ్ అయితే హ్మ్. 52, 34, 0, 0, 52, 34 అలాంటివుంటాయి. అవి వచ్చి స్ట్రెయిట్. ఇలాంటివైతే మీకు కాంప్లెక్స్‌వి. ఇలాంటివంటే కాంప్లెక్స్ అంటే మిక్స్‌డ్ 2 రకాలైనటివి ఉంటాయి. దీనైతే మనం యూజ్ చేస్తాము. దీనివల్ల ఏమంటే 2 పోషకాలనేటివి మిక్స్‌డ్‌గా ఉంటే 2 పోషకాలు చెట్లకు అందడం వల్ల గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ దుక్కులోను గాని మళ్ళైనా మనమైతే ఇప్పుడు కూడా దుక్కుకైతే ఎయలేం కాబట్టి అందుకని డ్రిప్ ద్వారా వదులుతున్నాం. మనమైతే 50 కేజీలనేది ఒకేసారి అయితే మూట అనేది కలిపేసాము. నిన్నైతే కలిపేసాము. ఈరోజైతే డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం. నిన్నెందుకు కలిపామంటే 50 కేజీలనేది కాంప్లెక్స్ అనేది కరగాలంటే భూమిలో కరిగే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. వాటర్‌లో కరిగేకి గూడా. ఇప్పుడైతే మనం నిన్న సాయంత్రం అయితే కరగబెట్టాము. అవి కరిగి ఈరోజు పొద్దున్నైతే వదిలాం. ఎందుకంటే 12 అవర్స్ నానబెట్టినామనుకో కొంచెం రకంగా అయితే క క కరుగుతుంది. అందుకని నిన్న కరగబెట్టాం. 13 ఆ డ్రమ్ముకి ఫుల్‌గా 13 బిందెలైతే ఆ డ్రమ్ము పడుతుంది. దాన్ని ఫుల్‌గా అయితే పోసి కరగబెట్టాము. ఈరోజైతే వదిలేసాము. అది ఇంకా పూర్తిగా కరగదు. 50 కేజీలేసి ఒకే డ్రమ్ము కరగదు. దాని క్వాంటిటీ అనేది అలానే ఉంటుంది కింద. మళ్ళా అయితే ఈరోజు కూడా అయితే పట్టేసాము. రేపు గాని, మర్నాడు గాని అయితే మళ్ళా ఒకసారి దాన్నయితే కాంప్లెక్స్ అనేది వదులుతాం. మనం ఎందుకంటే కాంప్లెక్స్ అనేది ఎక్కువ చెట్టు బాగా గ్రోత్ అయ్యి పూతకి దానికి రావాలని కాంప్లెక్స్, డీఏపీలు అవైతే ఏస్తాం. దుక్కుకైనా ఏసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎయలేం కాబట్టి డ్రిప్ ద్వారా అయితే వదులుతున్నాము. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కాంప్లెక్స్ అనేది డ్రిప్ ద్వారా కూడా వదులుకోండి. చెట్టు కాడ ఎయాలంటే కష్టం కాబట్టి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని. థాంక్ యూ.